డాక్టర్ గారు నమస్కారం అండి. మీరు మెడికల్ క్యాంప్ కాలేజ్ తరఫున పెట్టారు కదా, ఎన్ని రోజులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కొంచెం చెప్పండి వివరంగా. మేము 11వ తేదీ నుంచి స్టార్ట్ చేసామండి. 11 నవంబర్ 2024 నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు ఇది 6వ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది మన రాజమహేంద్రవరంలోని పిఎన్టీ కాలనీలో నల్లిమిల్లి చారిటబుల్ ట్రస్ట్ మరియు లెనోరా దంత వైద్యశాల వారి తరఫున మేము ఉచితంగా దంత వైద్య శిబిరాన్ని ఈరోజు ఆర్గనైజ్ చేసామండి. సుమారుగా ఇప్పటి వరకు మేము 1500 నుంచి 1600 మంది పేషెంట్స్ వరకు మేము ఈరోజు వరకు స్క్రీన్ చేసామండి. ఈ స్క్రీనింగ్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ మేము మా కాలేజ్ తరఫున మా హాస్పిటల్ తరఫున అందరికీ ఉచితంగా మేము దంత వైద్యాన్ని మేము అందిస్తామండి. మరి ముఖ్యంగా రేపు 9వ తేదీ డిసెంబర్ 9వ తేదీ మెగా దంత వైద్యం 11 డిసెంబర్ 11 అండి. మరియు డిసెంబర్ 11వ తేదీన మనం ఉచితంగా మెగా దంత వైద్యశాల మరియు జనరల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఆ రోజు సాధ్యమైనంత వరకు ఈరోజు ఈ ముందు క్యాంపుల్లో వచ్చిన పేషెంట్స్ అందరికీ మేము సాధ్యమైనంత వరకు ఉచితంగా ట్రీట్మెంట్, ఆ ప్లేస్కి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తామండి. మా మొబైల్ డెంటల్ దాని ద్వారా మరి మా వైద్య బృందం దంత వైద్య బృందం ద్వారా వచ్చిన వాళ్ళందరికీ మేము ట్రీట్మెంట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ దంతం ఎందుకు చేయించాలి ఒకసారి ఏమైనా వివరంగా చెప్పగలరా? ముఖ్యంగా అండి మనకు అంటే ప్రతి ఒక డిసీజ్కి ముందు కారణం పళ్ళు అని చెప్పేసి అన్నారు మన డాక్టర్స్, దాని మీద వివరంగా చెప్పండి. ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగము చాలా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా దంత సమస్యలు అనేది చాలా తరచుగా అందరికీ వచ్చే సమస్య. దాంతోపాటు ఏంటంటే మనకి పూర్వం మన ఒక సామెత ఉంటుంది, మనకి ఏది చూసినా కానీ నోటిని బట్టి ఆరోగ్యాన్ని తెలియజేస్తాం. మేము కూడా డాక్టర్లుగా ఫస్ట్ నోరు చూసి మీ ఆరోగ్యం ఎలా ఉందని చెప్తాం. ఇక్కడ కూడా అంతే. సో ప్రతిదీ మనం తినేది అంతా నోటి ద్వారానే తింటాం. సో దాని ద్వారా ఏంటంటే మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే మన శరీరం కూడా ఏ అనారోగ్యాలకి కాకుండా ఉంటుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా ప్రతి చిన్న సమస్య అయినా సరే అది మనం ముందుగానే దాన్ని పరీక్షించి దాన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సార్ ఒక పేషెంట్ కానీ ఒక మనిషి కానీ అంటే ఎన్ని రోజులకు ఒకసారి అసలు పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సహజంగా అండి ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించడం అందరూ చెప్పే సజెషన్ అండి. సో అది మనకున్న సమస్యను బట్టి అది 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, ఎప్పుడైనా మన దగ్గరలో ఉన్న దంత వైద్యులను మనం సంప్రదించాలి. అంటే ఇప్పుడు దాకా మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఏ కంప్లైంట్తో వస్తున్నారండి? సహజంగా ఎక్కువ మంది కూర్చున్న పళ్ళతో, తర్వాత పంటి నొప్పి, వాపులతో వస్తున్నారండి. మళ్ళీ చిగుళ్ళ సమస్య, ఇవి మనకు తరచుగా కనబడుతున్న సమస్యలండి ఇప్పటివరకు మేము చేసిన స్క్రీనింగ్ క్యాంప్స్లో. సో యూజువల్గా ఏంటంటే వీళ్ళకి నోటి పరిశుభ్రత సరిగా చేసుకోకపోవడం వల్ల ఈ సమస్యలన్నిటికీ దారితీస్తుంది. సార్ ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు అంటున్నారు, అది ఏ వయసు వరకు పనిచేస్తుందండి? ఫిక్స్డ్ పళ్ళు అనేది అది మనకి ఎప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్ అండి. అంటే ఏజ్ దాటితే సహకరిస్తా అలా ఏముండదండి. మనకున్న దంతాలు గట్టి అంటే మనకి ఎముకగా గట్టితనాన్ని బట్టి, పట్టుదనాన్ని బట్టి మనం దాన్ని అడ్వైజ్ చేస్తామండి. అంటే ఇక్కడ చాలామంది కొంతమంది గుట్కాలే నవ్వుతున్నారు, కిళ్ళీలు నవ్వుతున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి సహజంగా గుట్కాలు పాన్ వల్ల ఎప్పుడైనా సరే నోటి క్యాన్సర్కి దారితీస్తాయండి. మరి ముఖ్యంగా వీటన్నిటికన్నా ముందు చిగుళ్ళ సమస్యతో స్టార్ట్ అవుతుందండి. దీంతో పాటుగా మన శరీరంలో షుగర్ కానీ లేకపోతే బీపీ కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అవి నోటి మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. నోటిలో ఉన్న పళ్ళ చిగుళ్ళ వల్ల కానీ, చిగుళ్ళకు కానీ, లేకపోతే నాలుకకు కానీ, లేకపోతే చిగుళ్ళకు కానీ వీటన్నిటికీ మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. సో అందుకోసం ఏంటంటే ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకు ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే మనకున్న సమస్యలని మనకు తెలియపరుస్తారు. ఒకవేళ ఆ టైంకి మీకు ఏమి ప్రాబ్లం లేదు అంటే నార్మల్గా స్క్రీన్ చేసి మీకు మంచిగా ఇంకేమైనా అడ్వైస్ ఇస్తారు. లేదు అంటే ఆ టైంకి మీకు ఆ టైంలో ఉన్న పరిస్థితిని బట్టి మీకు ట్రీట్మెంట్ అడ్వైస్ చేసి, లేదా ట్రీట్మెంట్ ఒకవేళ వాళ్ళు బేర్ చేయగలిగితే వాళ్ళు చేసి పంపిస్తారు. చాలా కష్టమైన ప్రాజెక్ట్ కదండి ఇది. మీకు స్టూడెంట్స్ వస్తాం, డాక్టర్లు వస్తాం, దీని మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇది యూజువల్గా ఏంటంటే మన భారతదేశంలో దంత సమస్యలు అనేది చాలా తక్కువగా కేర్ చేస్తారండి. సో దీనికి మనం ప్రజల్లోకి మెయిన్ అవగాహన కల్పించాలి. ఎందుకంటే సహజమైన శరీర సమస్యలతో పాటు దంత సమస్య కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మనకు హార్ట్ హాస్పిటల్ కానీ లేకపోతే గుండె సంబంధించిన వ్యాధుల దగ్గరికి మన డాక్టర్ని సంప్రదిస్తే ఏమైనా సర్జరీ కానీ అలాంటి ప్లాన్ చేసినప్పుడు ముందు దంతాన్ని పరీక్షించుకోవడానికి ముందు మనల్ని అడ్వైజ్ చేస్తారు. అక్కడే మనకు తెలుస్తుంది ఎంత దీని యొక్క విలువైనది అన్నది. సో అందుకోసం ఏంటంటే ముందు మనము దంత సమస్యల్ని క్లియర్ చేసుకుంటే 50 నుంచి 60% వరకు మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవచ్చు.
పాపం రోజు డాక్టర్లు కూడా రోజు క్యాంప్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం, పేషెంట్ చాలా కేర్ తీసుకుంటాం. మీ కాలేజీ వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. మీరు అంటే మొదటి నుంచి మీ స్టూడెంట్స్కి అలా ట్రైనింగ్ ఇచ్చారా? అంటే పేషెంట్ దేవుడితో సమానంగా చూడమని అన్నీ చెప్తున్నారు వాళ్ళు. ప్రతి వైద్యునికి మీరు దంత వైద్యులైనా సరే, నార్మల్ మెడిసిన్ చేసేవాళ్ళైనా సరే, అందరికీ పేషెంట్ని అందరూ పేషెంట్ లాగే చూస్తారు. ఎక్కడున్న సమస్య ఉన్నా మా వైద్యులు అందరూ వెళ్ళి చేస్తారు. అది హ్యుమానిటీ గ్రౌండ్స్లో కానీ, మా ఎడ్యుకేషన్ పరంగా కానీ మేము చేస్తాము. ఫైనల్గా ఇంకేమీ చెప్పేవాళ్ళు? అందరికీ ముఖ్యంగా నల్లమిల్లి సుబ్బారావు గారి ట్రస్ట్ ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మరి ముఖ్యంగా మా సంస్థ ద్వారా లెనోరా దంత వైద్యశాల రాజనగరం సంస్థ ద్వారా మేము ప్రతి దాంట్లో మేము వీళ్ళు చేసే ఆర్గనైజ్ చేసే క్యాంపులు ప్రతి దాంట్లో మేము పాల్గొంటున్నామండి. వీళ్ళు చేస్తున్న పని చాలా బాగుంది. ప్రజలకి కమ్యూనిటీ వైజ్గా అందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు 6 క్యాంపులకి వచ్చిన పేషెంట్ స్పందన బట్టి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. ఇంకా మీద ముందు కూడా మేము వీళ్ళతో సహకరిస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఉచితంగా మేము దంత వైద్యాన్ని మేము ప్రొవైడ్ చేస్తాము.